చేస్తాయి అంటే నేను 100% ఉపయోగం అని చెప్తాను. నేను 100% మీరు ఉపయోగిస్తుంటారు. ఓకే, ఇక్కడ బి అనేది మనకి షేక్స్పియర్ డ్రామా గుర్తొస్తుంది, టు బీ ఆర్ నాట్ టు బీ అని. టు బీ ఆర్ నాట్ టు బీ, దట్ ఈస్ ద క్వశ్చన్ అంటాడు షేక్స్పియర్. హెల్మెట్ డైలాగ్ అది, రైట్? హ్యామ్లెట్ చెప్పినటువంటి డైలాగ్ అది. టు బీ ఆర్ నాట్ టు బీ అంటే బతుకుండాలా చనిపోవాలా అని. టు బీ అలైవ్ ఆర్ నాట్ టు బీ అలైవ్ అని మీనింగ్. మనం దాని గురించి కదా మాట్లాడేది ఇక్కడ. టు బీ అనేది ఏంటి ఇంగ్లీష్లో అంటే చూడండి, మనకి బీ అంటే ఇక్కడ బీ ఫార్మ్స్ అని. బీ అంటే బీ ఫార్మ్స్ అని. ఏముంటాయి బీలో అంటే చూడండి, బీలో మనకి బీ, యామ్, ఈజ్, ఆర్, వస్, వర్, బజ్వర్, బీయింగ్, బీ, ఈ ఫార్మ్స్ ఇవి గుర్తుపెట్టుకోండి.